అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా సుంకేసుల ప్రాజెక్టును మనం చూస్తూ ఉన్నాము. సుంకేసుల ప్రాజెక్టులకు బొక్కలు పడి నీళ్లు ఆగకుండా వెళ్లిపోతున్నాయి అన్న విషయము ప్రజలందరూ చెప్తున్నారు. మీడియాలో కూడా చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో చూస్తున్నాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వాలు ఏం చేసినా కూడా ప్రజల కోసమే చేయాలి. సుంకేసుల ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. మన 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చిన్న మరమ్మతులు చేపించినా కూడా నీళ్లు అనేది ఆగట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. త్వరలోనే ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి సుంకేసుల ప్రాజెక్టు మీద శాశ్వత మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వాలు ప్రాజెక్టులు చేపట్టకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఇది ఎంతవరకు సమంజసమని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా నిలదీస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎన్నో హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి అందులో ఎక్కి కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయకపోగా, ఉన్న ప్రాజెక్టులు కూడా చేపట్టకపోగా, ప్రాజెక్టులు ఉంటేనే కదా సస్యశ్యామలం అయ్యేది. రైతులు బాగుంటేనే కదా రైతులు బాగుంటేనే కదా ప్రభుత్వాలు బాగుండేది. రైతులే ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వాలు ఎలా బాగుంటాయి? సో దయచేసి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా శాశ్వత పరిష్కారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.